హాయ్ అండి. ఈరోజు ఈ వీడియో ఎందుకు తీయాలనుకుంటున్నానంటే, ఒక 2 బ్లౌజులు కటింగ్ అయితే పెట్టుకున్నాను. సింగిల్ బ్లౌజులే అవి. 2 కూడా ఒకరివే. ఇప్పుడు 12 గంటలు అయింది కదా. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే చేసేసాను. అది ఎలా చేశాను అనేది చూపిస్తాను. అలాగే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కూడా పెట్టాను. అది చూస్తూ నేను ఇవి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాను. ఒక బ్లౌజ్ అయితే అర్జెంటు. వీటిని కుట్టేటప్పుడు ఎంత టైం పట్టింది, అలాగే కుట్టిన తర్వాత కరెక్ట్గా వచ్చిందా లేదా చూపించి, అంటే కొలిచి కూడా చూపిస్తాను మీకు. చూడండి, బ్యాక్ పార్ట్ అయితే ఇలా మార్కింగ్ చేసుకున్నాను. 1.5 ఇంచ్ నడుము పట్టికి వదిలి మార్క్ చేసుకుని, సింగిల్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ చేసేస్తాను. మళ్ళీ పీస్ అయితే సపరేట్గా వేయను. ఇప్పుడు బ్లౌజు కరెక్ట్గా ఉందనుకున్నప్పుడు మనం ఇలా బ్లౌజ్ని 4 మడతలు ఫోల్డింగ్ చేసి నీట్గా పెట్టేసి, క్లాత్ మీద ఇలా నీట్గా పెట్టుకుని కరెక్ట్గా ఈ బ్లౌజ్ ఎలా ఉంటే అలాగా మార్కింగ్ చేసేసుకోండి. చూడండి, ఇక్కడ ఆర్మోల్ దగ్గర ఖర్చుతో సహా మార్క్ చేశాను. ఇక్కడ చూడండి, షోల్డర్ ఇక్కడ కూడా ఖర్చుతో సహా మార్క్ చేశాను. ఇంకొకసారి మీకు చూపిస్తాను. ఇది కరెక్ట్ షోల్డరు, తర్వాత ఇది ఖర్చుకి, ఇక్కడ కరెక్ట్ షోల్డరు వెడల్పు ఖర్చుకి, ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి కరెక్ట్ ఎంత ఉంది. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ బ్యాక్ టక్స్ కోసం గ్యాప్ వదలని 1 ఇంచ్ ఈ బ్యాక్ టక్స్ పెట్టడానికి. ఇప్పుడు ఇది బ్యాక్ రౌండ్ కూడా మార్క్ చేశాను. ఇక దీన్ని రౌండ్గా మార్క్ చేసుకొని కట్ చేయడమే. ఇలాగా బ్లౌజు కరెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఇలా మార్కింగ్ చేసేసి కట్ చేసుకుంటే చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది. ఎన్ని బ్లౌజులు అయినా ఇలా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ వేరే నెక్ డిజైన్స్ అయినా కూడా కట్ చేసి తర్వాత సపరేట్ చేసుకుని డిజైన్స్ అయితే కట్ చేసుకోవచ్చు. షోల్డర్ వెడల్పు చూడండి, షోల్డర్ వెడల్పు అయిన తర్వాత చెస్ట్ లూజ్ మీకు చూపిస్తున్నాను. 9.5 ఇంచీలు ఉంది. 9.5 ఇంచీలు కింద కూడా. ఇది వచ్చేసి సింగిల్ బ్లౌజ్ కాబట్టి నేను ఎక్కడ మారుస్తున్నాను, కుట్టిన తర్వాత ఏం చేంజెస్ చేస్తున్నానో చెప్తాను. అలాగే ఆర్మోల్ చూడండి, రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా, సరిపోతుందా లేదా చూసుకోవాలి. బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతే కరెక్ట్గా పెట్టాను. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అంతా అయిపోయింది. కట్ చేసుకోండి. ఇది వచ్చేసి 19 ఇంచీలు అంటే 38 ఇంచీల చెస్ట్ లూజ్ అనమాట. బ్యాక్ పార్ట్ నీట్గా కట్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీ అవుతుంది కటింగ్కి. అలాగే హ్యాండ్స్ కటింగ్ కూడా చూసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి, చెస్ట్ లూజ్ అది. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పొడవు ఇలా ఇది బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత చూడండి, హ్యాండ్స్ కట్ చేసుకోండి. ఫస్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కన్నా ముందుగానే హ్యాండ్స్ కట్ చేసుకోండి. హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఏమైనా క్రాసెస్ ఉంటే తీసేసుకోండి. ఇది క్రాస్ అయితే ఏం లేదు, అందుకని నేను అలాగే 1.5 ఇంచ్ నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఫోల్డింగ్ అయిన తర్వాత 4 మడతలతో ఫోల్డింగ్ చేసిన తర్వాత బ్లౌజ్కి ఎంతైతే పొడవు, అంటే మన బ్లౌజ్లో హ్యాండ్ ఎంతైతే పొడవు ఉందో అంతే మార్క్ చేసుకోవచ్చు. 1.5 ఇంచ్ మార్క్ చేసిన తర్వాత అది ఫోల్డింగ్ కోసము. ఇప్పుడు హ్యాండ్ పెట్టేసి హ్యాండ్ ఎంతైతే ఉందో అంతే మార్క్ చేసుకోండి కరెక్ట్గా. పొడవు మాత్రం ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఇది హ్యాండ్ పొడవు, హ్యాండ్ డౌను అంతా ఒకేసారి వచ్చేసింది. చూడండి, హ్యాండ్ పొడవు 8 ఉండాలి రెడీగా. 8.5 తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఒకసారి. 8.5 వచ్చింది. 8.5 ఇక్కడ కూడా వచ్చేటట్టు తీసుకోండి. ఇక్కడికి వస్తుంది, కరెక్ట్గానే ఉందన్నమాట. ఆది బ్లౌజు మన లెక్క ప్రకారమే కరెక్ట్గా ఉంది. చంక లూజ్ వచ్చేసి 7.5 అనమాట బ్లౌజ్లో ఉండేది. కాకపోతే మనము చూడండి 7.5 ఉంది, అంతే మార్కింగ్ అయితే వచ్చింది. కానీ ఇది సింగిల్ బ్లౌజ్ కాబట్టి ఇంత తగ్గించుకోవాలి కుట్టేటప్పుడు. సింగిల్ బ్లౌజ్కి ఖచ్చితంగా అంటే మనకు లైనింగ్ బ్లౌజ్ ఇచ్చి సింగిల్ బ్లౌజ్ కుట్టమంటే కనుక ఎంత తగ్గించాలి, ఎక్కడ తగ్గించాలో మీకు చూపిస్తాను.
వీడియో చివరిలో ఖచ్చితంగా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. హ్యాండ్ కర్వ్ తీస్తున్నా, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అన్నట్టు. ఇది ఫ్రంట్ ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పొడవు 4 మడతలు ఉంది కాబట్టి క్లాత్ బాగా మందంగా ఉంది, పట్టేస్తుంది కత్తెరకి. ఇదండి హ్యాండ్ కటింగ్ అయితే. ఇది ఫోల్డింగ్లోకి సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసము ఓపెన్ మన సైడ్ ఉండేటట్టు చూసుకోండి. చూడండి, ఇలాగ ఓపెన్ సైడ్ మన సైడ్ ఉండాలి. సమానంగా ఉన్నాయో లేదో చూసుకోండి క్లాత్స్. తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలాగ క్రాస్గా పెట్టేసుకోండి. బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ ఇలా చేసేసుకోండి. అంటే ఇది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట నడుము పట్టీకి. తర్వాత వచ్చేసి ఇలా క్రాస్గా పెట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలాగే మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఆ మార్కింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి, లేదంటే కనుక హెచ్చు తగ్గులు వచ్చి కుట్టేటప్పుడు క్లాత్ కొంచెం మిగులుగా వస్తుందన్నమాట. నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలాగే మార్క్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సైడ్ చూడండి, టేప్ పెట్టేసి ఇలాగ స్ట్రైట్ లైన్ వేసేసుకోండి. స్కేల్ ఉంటే స్కేల్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత బ్లౌజ్లో రౌండ్ ఎంతైతే ఉందో అంతే మార్క్ చేసుకోండి, ఫ్రంట్ రౌండ్. ఇక్కడ ఇది భుజాలు జారుతుందనేసి ఫ్రంట్ సైడ్ ఇలా రౌండ్ దగ్గర ఒక టక్ వేయించుకున్నారనమాట. ఇప్పుడు అంటే కరెక్ట్గా సరిపోతుందని చెప్పారు, అందుకని నేను అంతే తీసుకుంటున్నాను. ఇక చెస్ట్ డాట్ కూడా మార్క్ చేసుకోండి అదే బ్లౌజ్తో. చెస్ట్ డాట్ కోసము 13 ఇంచులు వచ్చింది పొడవు. అదే 13 ఇంచులని ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. చాలా ఈజీగా, అసలు చదువుతో సంబంధమే లేకుండా మనం బ్లౌజ్ కటింగ్లు అయితే చేసుకోవచ్చు. ఎవరైనా సరే మన మెథడ్లో నేర్చుకున్నారంటే చదివే అవసరం లేదు, చదువుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా షోల్డర్కి సెంటర్లో వచ్చేటట్టు చెస్ట్ పార్ట్ డాట్ తీసుకోవాలి. 1 ఇంచు అంటే 2 ఇంచెస్ వెడల్పు, ఒక 2 ఇంచెస్ పొడవు డాట్ పెట్టుకుంటే సరిపోతుంది. పొడవు ఎక్కువగా వస్తే కనుక బాగోదు అని కొంతమంది అలా పొడవుగా ఉండకూడదు అని చెప్తారు, అందుకని 2 ఇంచెసే పెడుతున్నాను. తర్వాత ఆర్మోల్ షేప్ కూడా తీస్తున్నాను. ఈ రౌండ్ మార్కింగ్ ఎంతైతే ఉందో అంతే మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఇంతేనండి, ఫ్రంట్ పార్ట్ ఈజీగా మీరు ఇంత ఈజీగా కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అంటే ఈజీ. 2 బ్లౌజులు ఒకేసారి కటింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ ఎంత తీసుకోవాలో మీకు చెప్తాను, ఎలా తీసుకోవాలనేది. క్రాస్ బెల్ట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టు బ్లౌజ్కి ఉండాలి అంటే, ఇప్పుడు చూడండి నేను చెప్పే మెథడ్లో తీసుకున్నారంటే క్రాస్ బెల్ట్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా ఉండాలంటే, ఇప్పుడు చూడండి ఫ్రంట్ వచ్చేసి 3.5, ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి 2 ఉంది. మనకు 3.5 ఉన్న సైడు 4.5 తీసుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రంట్ బ్యాక్ ఒకే పొడవు వస్తుందన్నమాట. లేదు కొంచెం పైకున్నా పర్లేదు, కొంతమంది సమానంగా అంటే ఫ్రంట్ బ్యాక్ సమానంగా పొడవులు కరెక్ట్గా ఉంటే కనుక ఇక్కడ ఫోల్డింగ్ అవుతుంది కూర్చున్నప్పుడు అనేసి అంటుంటారనమాట. క్రాస్ బెల్ట్ కొంచెం పొడవు తగ్గించండి అని చెప్తారు, అందుకని ఈవిడ అలాగే చెప్పిందనమాట. అందుకోసం నేను 4 ఇంచులు తీసుకుంటున్నాను. ఇటు సైడు 3 ఇంచులు తీసుకుంటున్నాను. అటు సైడ్ మాత్రం కరెక్ట్గా ఉండాలి, స్టిచ్చెస్ ఉంటాయి కాబట్టి. 3 ఇంచులని స్ట్రైట్గా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక 3 ఇంచుల దగ్గర నుంచి ఇలా కర్వ్ చేసామంటే కరెక్ట్గా చూడండి 3 ఇంచుల దగ్గర ఇలాగా డౌన్ చేసుకుంటే షేప్ బెల్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇంకొక క్రాస్ బెల్ట్ కోసం అంటే ఇవి ఒక్కొక్క వైపు 3 ఉండాలి కదా, 6 ఒక్కొక్క బ్లౌజ్కి 6 క్రాస్ బెల్ట్లు రావాలి. ఇదే క్లాతే సరిపోయేటట్టు తీసుకున్నాను.
ఇదే అండి బ్లౌజు. ఇంకొక క్రాస్ బెల్ట్ కోసం అంటే ఇంకో 2 క్రాస్ బెల్ట్లు రావాలి కదా, దానికోసం నేను క్లాత్ ఉంది కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నాను. మధ్యలోకి వెళ్ళిపోయేది కొద్దిగా అక్కడక్కడ కొంచెం తక్కువ వస్తుంది, అయినా ఏం పర్లేదు. ఇది తక్కువ అంటే మరీ తక్కువైతే లేదు, సరిపోతుంది. ఇలా క్రాస్ బెల్ట్ని మీరు కట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా హెచ్చు తగులు రాకుండా ఉంటాయన్నమాట. దానికి సపరేట్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు కుట్టుకునేటప్పుడు క్రాస్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలో కూడా చూపిస్తాను. ఎదురెదురు పెట్టేసి కుట్టుకుంటే కనుక మీకు కరెక్ట్గా వస్తాయి క్రాస్ బెల్ట్స్. స్టిచ్చింగ్ అయితే చూపించాను, ఎంత టైం పట్టింది నాకు స్టిచ్చింగ్ చేయడానికి అని మీకు అంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తాను. 12 గంటలకైతే కటింగ్ స్టార్ట్ చేశాను కదా, కటింగ్ స్టార్టింగ్ చేసేటప్పుడు 12 అయింది. ఓన్లీ క్రాస్ బెల్ట్ స్టిచ్చింగ్ ఒక్కటే చూపిస్తున్నాను మీకు. ఇలా ఎదురెదురు పెట్టుకోవాలన్నమాట. హెచ్చు తగ్గులు లేకుండా చూసుకొని కట్ చేసుకోవచ్చు అంతే. ఇప్పుడు బ్లౌజ్ కుట్టడం అంతా అయిపోయింది కదా, బ్లౌజ్ కుట్టిన తర్వాత మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. అంటే ఆది బ్లౌజ్తో సమానంగా ఉందా లేదా మీకు చూపిస్తాను. ఏ ఛానల్లో కూడా ఇలా చూపించరండి, మనం కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయడం వరకే ఉంటాయన్నమాట వాళ్ళు. తర్వాత ఆది బ్లౌజ్కి కరెక్ట్గా వచ్చిందా లేదా అస్సలు చూపించరు. ఇప్పుడు చూడండి, చెస్ట్ దగ్గర ఖర్చు ఈ కుట్టు కరెక్ట్గా కలిసింది. తర్వాత బ్యాక్ పార్ట్ కుట్టు కూడా ఇక్కడ చూడండి కరెక్ట్గా మ్యాచ్ అయింది. చూడండి కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయింది. రౌండ్ పొడవు అంటే ఉక్స్ పట్టి పొడవు కూడా కరెక్ట్గా ఉంది ఆది బ్లౌజ్కి. రౌండ్ కూడా చూడండి ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతే పర్ఫెక్ట్గా ఉంది. చూస్తున్నారు కదా ఈ షోల్డర్ ఖర్చులు. తర్వాత బ్యాక్ పార్ట్ బ్యాక్ నెక్ అది కూడా కరెక్ట్గానే ఉందండి. ఇది కూడా చూడండి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ రౌండ్ కూడా కరెక్ట్గా ఉంది. ఇలాగా మీరు ఏ బ్లౌజ్ అయినా సరే నేను ఇలాగే కొలిచి చూపిస్తున్నాను. నేను కటింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు కొలిచి చూపించడం వల్ల నా కటింగ్ కరెక్టా కాదా అనేది మీకు అర్థమవ్వాలనేసి ఇలా కొలిచి చూపిస్తున్నాను. కారణం అదే అనమాట. మీరు ఎందుకంటే డౌట్ లేకుండా నేర్చుకోవాలి కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. చూడండి చంక లూజ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఆది బ్లౌజ్తో మనం కటింగ్ చేయడం ఇలా అనమాట. అంటే అచ్చు గుద్దినట్టు ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలా దింపేయచ్చు అనమాట, అంత నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు సైడ్స్ ఆది బ్లౌజ్ కన్నా తక్కువ ఉండాలి కదా, సింగిల్ బ్లౌజ్ ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్ కన్నా తక్కువ ఉండాలి కాబట్టి ఇప్పుడు సైడ్లో ఒక కుట్టు వేసేస్తున్నాను. లోపలికి ఒక కుట్టు వేస్తే అప్పుడు బ్లౌజ్ లూజ్ తగ్గిపోతుంది. పొడవు అయితే అంతే ఉండాలి, లూజ్ మాత్రమే తగ్గించాలి. ఇక ఇప్పుడు ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసేయచ్చు. ఇవి మన ఇష్టం అనమాట. నేనైతే 4 స్టిచెస్ అయితే వేస్తాను. ఇంతే అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకే ముందుగా వస్తాయి. తర్వాత వచ్చేసి రోజు వీడియోస్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సైడ్స్ ఇలా కట్ చేసుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇక ఈ బ్లౌజ్కి నేను ఓవర్లాక్ చేస్తాను, తర్వాత ఒకేసారి చేస్తాను బ్లౌజులన్నీ. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. కుట్టిన తర్వాత అంటే సైడ్ జాయింట్ ఒక స్టిచ్ వేసిన తర్వాత ఎంత వచ్చిందో ఎంత తక్కువ వచ్చిందో చూపిస్తున్నాను చూడండి. ఇలా తగ్గించుకోకపోతే కనుక చూడండి ఒక 2 పాయింట్లు తగ్గింది. ఇలా తగ్గించుకోకపోతే
చాలా లూజ్ వస్తుంది బ్లౌజ్ అయితే, ఆది బ్లౌజ్ కన్నా ఎక్కువ లూజ్ వచ్చేస్తుంది అంటే వాళ్ళు తొడుక్కున్న తర్వాత. అందుకని ఇలా 1 ఇంచ్ మొత్తం చుట్టుకొలతలో 1 ఇంచ్ తగ్గించుకోవాలి. 38 ఉంది కదా, 37 వస్తుంది అనమాట చెస్ట్ లూజు. నడుము లూజ్ కూడా అంతే, నడుము లూజ్లో కూడా 1 ఇంచ్ తగ్గుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 12:50 అంటే 50 నిమిషాలకి 2 బ్లౌజులు కటింగ్ చేసి స్టిచ్చింగ్ కూడా, ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చేసేసాను. ఇలా ఉందన్నమాట. ఇంకొక బ్లౌజ్ నేను తర్వాత స్టిచ్చింగ్ చేస్తాను, కస్టమర్స్ వస్తూనే ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్.